హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎక్కువ ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న మొబైల్స్ కావాలా? అయితే ఈ వీడియో మీకోసం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పుడు బెస్ట్ 4 మొబైల్స్ చెబుతా. ఫస్ట్, శాంసంగ్ గెలాక్సీ F70e 5G. ఈ ఫోన్ 2 కలర్స్తో అయితే వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అలాగే 6GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ప్రైజెస్ విషయానికి వస్తే ఈ ప్రైజెస్తో అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది. 6.74 ఇంచెస్తో అయితే రావడం అయితే జరుగుతుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50MP ప్లస్ 2MP అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా 8MP అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 25 వాట్స్ ఛార్జర్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. బడ్జెట్లో మంచి బ్యాటరీ ఆప్షన్ ఫోన్ చూజ్ చేసుకోవాలి అంటే ఈ ఫోన్ అయితే మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే సెకండ్, మోటరోలా G57 పవర్ 5G. ఈ ఫోన్ 3 కలర్స్తో అయితే వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయం చూస్తే 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ప్రైజెస్ విషయానికి వస్తే ఈ ప్రైజ్తో అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఎల్సిడి డిస్ప్లే 6.72 ఇంచెస్తో అయితే రావడం అయితే జరుగుతుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50MP ప్లస్ 8MP అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా 8MP అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్స్ ఛార్జర్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే హెవీ బ్యాటరీ ప్లస్ స్మూత్ పెర్ఫార్మెన్స్ కావాలి అనుకున్న వారికి ఈ మోటరోలా G57 పవర్ 5G అనేది మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. అప్పో K14X 5G. ఈ మొబైల్ 2 కలర్స్తో అయితే వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ ప్లస్ 64GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అలాగే 4GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అలాగే 6GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ప్రైజెస్ విషయానికి వస్తే ఈ ప్రైజెస్తో అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఎల్సిడి డిస్ప్లే 6.75 ఇంచెస్తో అయితే రావడం అయితే జరుగుతుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50MP ప్లస్ 2MP అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ కెమెరాకి వస్తే 5MP అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఫోన్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ఫాస్ట్ ఛార్జింగ్ లవర్స్కి అయితే ఈ ఫోన్ అయితే బెస్ట్ చూజ్ అయితే చేసుకోవచ్చు. 4, పోకో M7 ప్లస్ 5G. ఈ ఫోన్ 3 కలర్స్తో అయితే రావడం అయితే జరుగుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అలాగే 6GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇంకోటి 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ప్రైజెస్ విషయానికి వస్తే ఈ ప్రైజెస్తో అయితే వస్తుంది. డిస్ప్లే ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే రావడం అయితే జరుగుతుంది. 6.9 ఇంచెస్తో అయితే స్క్రీన్ అయితే రావడం అయితే జరుగుతుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50MP అయితే రావడం అయితే జరుగుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్స్ ఛార్జర్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ కావాలి అంటే ఈ పోకో M7 ప్లస్ 5G అయితే మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ 4 మొబైల్స్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్లో చెప్పండి.
మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.